ఇంకో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాళ్లను కొట్టి పెద్దోళ్లు పెడుతున్నారని ఆరోపించారు ఆయన. ఏ రౌడీ గూండాకు భయపడవద్దని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు గల్లీ గల్లీలో ఓటుకు 5,000 పంచుతున్నారని తెలిపారు. మందిని ముంచి దోచుకున్న పైసలే ఇస్తారు, తీసుకొని కారు గుర్తుకు ఓటేయండి తెలిపారు కేటీఆర్. కాకులను కొట్టి గద్దలకు పెట్టుడు అని, అంటే పేదవాళ్ళను కొట్టి పెద్దోళ్లకు పెట్టుడు, అట్లున్నది వీళ్ళ కథ. ఎందుకంటే బతకనిస్తలేరు పేదవాళ్ళను, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు. కానీ ప్రభుత్వం వచ్చిన గట్ట తయారైనంటే ప్రతి దానిలో పైనుంచి కింది దాకా మరి గుండాగర్ది, పైనుంచి కింది దాకా రౌడీలు, పైనుంచి కింది దాకా నెగిటివ్ పాలిటిక్స్ తప్ప, నెగిటివ్ ఆలోచనలు తప్ప పాజిటివ్తో కూర్చుని కరే. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది. సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. వాడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఇవాళ గరీబుల్లో కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా గల్లీ గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు, ఓట్లకు పంచుతారు. నేను చూడు, నేను చెప్తున్నా, ఇవాళ 5,000 ఇస్తాడు. 5,000కి ఏమైనా ఒక 100 రూపాయలు తక్కువ ఈ అని చెప్పి మొత్తం 5,000 తీసుకోరు. కానీ ఓటేటేయాలనే మీకు తెలుసు. యాద పెట్టుకొని 14 తర్వాత సునీతమ్మ, మాగంటి సునీతమ్మ మీ గోపి అన్న భార్య, ఆమెనే గెలుస్తుంది. మీ మార్కెట్ యాడుందో ఆడుండేటట్టు చూసే జిమ్మేదారి నాది.